హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కోసం అనేక రకాలుగా కష్టపడుతున్నారు. అటువంటి వారి కోసం అత్యంత సమగ్రమైన నాణ్యతమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటివి ప్రముఖ విద్యా సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో ఈ కరెంట్ అఫైర్స్ను రూపొందించడం జరిగింది. మరి సబ్జెక్టులోకి వెళ్తే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అని పిలుస్తామండి. మరి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఉచాంగ్ హుమ్ అండి ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటేనా ఉచాంగ్ హుమ్ అండి. నేటి ఆసియా ఖండంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బ్యాంకు దేనిగా పేర్కొనవచ్చు అంటేనా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీగా పేర్కొనవచ్చండి. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటేనా ఉచాంగ్ హుమ్ నియమితులవ్వడం జరిగింది. మరి దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటేనా మససుగా అసకావా అండి. చాలా ఇంపార్టెంట్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బ్యాంక్ యొక్క ఎండీగా నియమితులైన వారు ఎవరంటేనా ఉచాంగ్ హుమ్ అండి. దానికి ఏడీబీ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరంటేనా ఎండీగా అయితేనా ఉచాంగ్ హుమ్, అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటేనా మససుగా అసకావా. పేర్లు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎండీగా నియమితులైన వారు ఎవరయ్యా అంటేనా ఉచాంగ్ హుమ్. దీని యొక్క ఏడీబీ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరంటేనా మససుగా అసకావా అండి. నెక్స్ట్ 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా మారిన దేశం ఏది? 2020 సంవత్సరానికి గాను భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యంలో మొదటి దేశంగా ఏది ఉందంటేనా చైనా అండి. చాలా ఇంపార్టెంట్. 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా మారిన దేశం ఏదంటేనా చైనా. భారతదేశానికి చైనాకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు వాణిజ్య పరంగా మొదటి దేశం ఏంటంటే చైనా అండి. మొత్తం 2020 సంవత్సరంలో $77 మిలియన్ వ్యాపారం జరిగితే ఇందులో $58.7 మిలియన్ విలువ చేసినటువంటి దిగుమతులు మనం చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ కేవలం $19 మిలియన్ మాత్రమే మనం చైనాకి ఎగుమతి చేశామండి. 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా మారిన దేశం ఏదంటే గినా చైనా. మనం సాధారణంగా కరోనా సమయము లేదంటే మనకు లడక్ ఇష్యూ కానీ డోక్లాం ఇష్యూ పరంగా చూస్తేనే మనకు చైనాకు ఆపోజిట్గా తయారవుతూ వచ్చామండి. చైనాకు మనకు సంబంధాలు క్షీణిస్తూ వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఇది కాదేమనుకుంటేనా మనము చాలా వరకు మ్యాటర్ ఇక్కడ మనకు ఒక బిట్టు అనేది ఎన్నికబడినైతే అవుతాం. 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా మారిన దేశం ఏదంటేనా చైనా. మరి 2020లో ఎంత వ్యాపారం జరిగిందంటే రెండు దేశాల మధ్య $77 మిలియన్ వ్యాపారం జరిగితే $58.7 మిలియన్ విలువ చేసినటువంటి దిగుమతులు మనం చేసుకున్నాం. కేవలం $19 మిలియన్ ఎగుమతులు మాత్రమే మనం చేయడం జరిగిందండి. ఓవరాల్గా భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారిన దేశం ఏదంటేనా చైనా. నెక్స్ట్ కరోనా టీకా సర్టిఫికేట్లు ఉన్నవారికి గ్రీన్ పాస్ జారీ చేసిన దేశం ఏది? కరోనా సర్టిఫికేట్ అంటే కరోనా వేయించుకున్నట్లు వాళ్ళకు భారత ప్రభుత్వం కానీ లేదంటే వివిధ దేశాల యొక్క ప్రభుత్వాలు కానీ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ దేశంలోకి అనుమతి ఇచ్చేదానికి గ్రీన్ పాస్ జారీ చేసిన దేశం ఏదంటున్నా ఇజ్రాయెల్. ఏ దేశం అంటేనా ఇజ్రాయెల్ అండి. గ్రీన్ పాస్ ఉన్నవారు కరోనా టీకా సర్టిఫికేట్లు ఉన్నవారికి గ్రీన్ పాస్ జారీ చేసిన దేశం ఏంటన్నా ఇజ్రాయెల్. మనకు ఎవరైతే ఏదైనా ఒక దేశం నుంచి ఇజ్రాయెల్కి వెళ్తుంటేనా ఆ దేశ ప్రభుత్వం వాళ్ళు టీకా వేసుకున్నట్లు సర్టిఫై చేసి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ అనుమతి పత్రం ఇస్తేనా తమ దేశంలోకి వచ్చేదానికి నిరభ్యంతరమైనటువంటి
విధానం జారీ నిరభ్యంతరం పత్రికను లేదా ఆహ్వానించే దాన్ని గ్రీన్ పాస్ అంటామండి. తమ దేశంలోకి వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరం లేని తెలిపేదే గ్రీన్ పాస్. జారీ చేసిన దేశం ఏంటంటే ఇజ్రాయెల్. కరోనా టీకా సర్టిఫికేట్లు ఉన్న వారికి గ్రీన్ పాస్ జారీ చేసిన దేశం ఏంటంటే ఇజ్రాయెల్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అవినీతి నిరోధన ఛాంపియన్స్ అవార్డుకి ఎంపికైన భారతీయ సామాజిక కార్యకర్త ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అవినీతి నిరోధన ఛాంపియన్స్ అవార్డుకు ఎంపికైన భారతీయ సామాజిక కార్యకర్త ఎవరు అంటేనా అంజలి భరద్వాజ్. అంజలి భరద్వాజ్ చాలా ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అవినీతి నిరోధన ఛాంపియన్స్ అవార్డుకి ఎంపికైన భారతీయ సామాజిక కార్యకర్త ఎవరంటున్నా అంజలి భరద్వాజ్. భారతదేశంలో ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండేందుకు, ఇక్కడ అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు ఇతను అనేక రకాలైనటువంటి ఇక్కడ సదస్సుల్లో కానీ లేదంటే ఉపన్యాసాలు ఇవ్వడం కానీ లేదంటే ప్రజలను ఇక్కడ పారదర్శకంగా మార్చడానికి ఈయన అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. అందువలన ఇతనికి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అవినీతి నిరోధన ఛాంపియన్స్ అవార్డు లభించడం జరిగిందండి. నెక్స్ట్ ఐఎఫ్ఏబి సహకారంతో ఏ రాష్ట్ర ఉద్యానవన శాఖ పూల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది? ఏ రాష్ట్రం అంటేనా కర్ణాటక. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక అండి. చాలా ఇంపార్టెంట్. ఐఎఫ్ఏబి సహకారంతో ఏ రాష్ట్ర ఉద్యానవన శాఖ పూల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది అంటేనా కర్ణాటక. మరి ఐఎఫ్ఏబి అంటే ఏమిటి? ఐఎఫ్ఏబి అంటేనా ఇంటర్నేషనల్ ఫ్లవర్స్ యాక్షన్ ఆఫ్ బెంగళూరు. ఐఎఫ్ఏబి సహకారంతో ఏ రాష్ట్ర ఉద్యానవన శాఖ పూల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే కర్ణాటక. మరి ఐఎఫ్ఏబి అంటేనా ఇంటర్నేషనల్ ఫ్లవర్స్ యాక్షన్ ఆఫ్ బెంగళూరు. ఈ సంస్థ యొక్క సహకారంతో ఇక్కడ ఉద్యానవన శాఖ వచ్చేసి ఏం చేస్తుంటేనా పూల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నదండి. ఎక్కడంటేనా కర్ణాటకలోని బెంగళూరులో. ఎక్కడంటేనా బెంగళూరులో అండి. కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే బెంగళూరులో. ఏ రాష్ట్రం అంటేనా కర్ణాటక. నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారిగా కెటోప్రోపెన్ అనే హానికర పెయిన్ కిల్లర్ని నిషేధించిన దేశం ఏది? ఏ దేశం నిషేధించిందంటున్నా బంగ్లాదేశ్. ఏ దేశం అంటేనా బంగ్లాదేశ్. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో తొలిసారిగా కెటోప్రోపెన్ అనే హానికర పెయిన్ కిల్లర్ని నిషేధించిన మొదటి దేశం ఏదంటేనా బంగ్లాదేశ్. ఈ కెటోప్రోపెన్ గిని వాడితేనా మానవుడికి వచ్చేసి మూత్రపిండ సమస్యలు ఎక్కువైతాయండి. ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత రాబందులు గిని తింటే గినా మనకు డైక్లోఫినాక్ ఏ విధంగా తింటే రాబందుల యొక్క సంతతి తగ్గిపోతుందో అదేవిధంగా ఈ కెటోప్రోపెన్ అనేటువంటి మెడిసిన్ గిని మానవుడు వాడితే అతని యొక్క శరీరంలో రాబందుల యొక్క సంతతిని తగ్గించేటువంటి ఇక్కడ మెడిసిన్స్ సజీవంగా ఉండి అవి తిన్నవంటి రాబందుల యొక్క పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుందండి. మానవుడికైతేనా మూత్రపిండాల సమస్య వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కెటోప్రోపెన్ అనేటువంటి పెయిన్ కిల్లర్ని బంగ్లాదేశ్ నిషేధించడం జరిగింది. ప్రపంచంలో తొలిసారిగా కెటోప్రోపెన్ అనే హానికర పెయిన్ కిల్లర్ని నిషేధించిన దేశం ఏదంటేనా బంగ్లాదేశ్. నెక్స్ట్ 29వ గ్లోబల్ హెచ్ఆర్డి కాంగ్రెస్ అవార్డులలో 29వ గ్లోబల్ హెచ్ఆర్డి కాంగ్రెస్ అవార్డులలో ఉత్తమ సేవా ప్రదాత మరియు ఎక్సలెన్స్ ఇన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో అవార్డును గెలుచుకున్న బ్యాంకు ఏది? బ్యాంక్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. 29వ గ్లోబల్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్. హెచ్ఆర్డి అంటేనా హ్యూమన్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్ కాంగ్రెస్ అవార్డులలో
ఉత్తమ సేవా ప్రదాత అవార్డు అండి, ఉత్తమ సేవా ప్రదాత మరియు ఎక్సలెన్స్ ఇన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో అవార్డుని గెలుచుకునే బ్యాంక్ ఏదంటున్నా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ తన యొక్క కస్టమర్లకు ఉత్తమమైనటువంటి సేవలు, నాణ్యమైనటువంటి సేవలు అందించిన దానికి గాను ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉత్తమ సేవా ప్రదాత మరియు ఎక్సలెన్స్ ఇన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో అవార్డును పొందడం జరిగిందండి. ఏ బ్యాంక్ అంటున్నా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇటీవల అన్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశంలో అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ ఏదంటేనా అన్ అకాడమీ అండి. భారతదేశంలో అతిపెద్ద ఆన్లైన్ కోచింగ్ సంస్థ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ ఏదంటున్నా అన్ అకాడమీ. ఈ అన్ అకాడమీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటున్నా సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్ అండి. భారతదేశంలో ఇటీవల అన్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటున్నా సచిన్ టెండూల్కర్. ఈయన వచ్చేసి దాంట్లో సహ భాగస్వామిగా పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆ సంస్థకు ఈ అన్ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమితులవడం జరిగింది. ఎవరంటున్నా సచిన్ టెండూల్కర్. నెక్స్ట్, భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని, భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ రోజు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 24. ఫిబ్రవరి 24 భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 24 జరుపుకుంటామండి. 1944 ఫిబ్రవరి 24 ఉప్పు చట్టం కారణంగా ఈ సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే ఫిబ్రవరి 24 జరుపుకుంటాం. దేని ద్వారా జరుపుకుంటామంటే 1944 ఫిబ్రవరి 24వ తేదీన చేసినటువంటి ఉప్పు చట్టం కారణంగా సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 24న జరపడం జరుగుతుంది. నెక్స్ట్, నాగాలాండ్లోని పాఠశాల నాణ్యతను పెంచడానికి, నాగాలాండ్లోని పాఠశాల పాలనా నాణ్యతను పెంచడానికి నాగాలాండ్ తరగతి గది బోధన మరియు వనరుల ప్రాజెక్టును మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని ఇచ్చింది? ఎంత రుణాన్ని ఇచ్చిందంటే $68 మిలియన్ల. 68 మిలియన్ల డాలర్లు దేనికోసం ఇచ్చింది? నాగాలాండ్లోని స్కూల్ యొక్క పాలనా నాణ్యతను పెంచడానికి. అంటేనా ఆ తరగతి గదిలో కావాల్సినటువంటి పిల్లవాడికి కావాల్సినటువంటి కనీస అవసరాలు, బ్లాక్ బోర్డు కానీ, లేదంటే వాళ్ళ పుస్తకాలు కానీ, టాయిలెట్స్ కానీ, త్రాగునీరు కానీ, ఆట స్థలాలు కానీ ఇటువంటివి కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రపంచ బ్యాంకు $68 మిలియన్ యొక్క ఆర్థిక సహాయాన్ని నాగాలాండ్కి అందించిందండి. నాగాలాండ్లోని పాఠశాలల పాలనా నాణ్యతను పెంచడానికి నాగాలాండ్ తరగతి గది బోధన మరియు వనరుల ప్రాజెక్టును మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంకు, ఏ సంస్థ అంటేనా ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని ఇచ్చింది అంటే $68 రుణాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, యువ భారత్ ది హీరోస్ ఆఫ్ టుడే పుస్తక రచయిత ఎవరంటేనా దేవేర్ సింగ్ బండారి. యువ భారత్ ది హీరోస్ ఆఫ్ టుడే పుస్తక రచయిత ఎవరంటున్నా దేవేర్ సింగ్ బండారి. ఇక్కడ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి 60 మంది వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను ఇందులో పొందుపరచడం జరిగిందండి. విరాట్ కోహ్లీ కానీ, మహేంద్ర సింగ్ ధోని కానీ, లేదంటే సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, లేదంటే టెస్సీ థామస్, ఏపీజే అబ్దుల్ కలాం, నేటి భారతదేశంలో ప్రముఖ వ్యక్తులు ఇక్కడ వాళ్ళ యొక్క 60 మంది జీవిత గాథలను ఇందులో పొందుపరచడం జరిగింది. యువ భారత్ ది హీరోస్ ఆఫ్ టుడే పుస్తక రచయిత ఎవరు అంటేనా దేవేర్ సింగ్ బండారి. ఈ పుస్తకం దేని గురించి తెలియజేస్తుందంటేనా భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి 60 మంది వ్యక్తుల యొక్క జీవిత గాథలను ఇందులో వివరించడం జరుగుతుందండి. నెక్స్ట్, పెద్ద హోటళ్లకు పరిశ్రమ హోదా కల్పించాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? పెద్ద హోటళ్లకు పరిశ్రమ హోదా ఇవ్వాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే కేరళ అండి. ఇక్కడ పెద్ద హోటళ్లకు 3 స్టార్ హోటల్ కానీ 5 స్టార్ హోటళ్లకు పరిశ్రమ హోదా కల్పించి వాటికి ఆర్థికంగా సహాయం అందిస్తూ పర్యాటక రంగాన్ని మరియు ఆ పారిశ్రామిక రంగంలో ఆ హోటల్లో పనిచేసే వ్యక్తుల యొక్క జీవిత ప్రమాణాన్ని పెంచేదానికి ఉపయోగపడుతుందని చెప్పి కేరళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి.
పెద్ద హోటళ్లకు పరిశ్రమ హోదా ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటేనా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఎందుకోసం అంటేనా ఇక్కడ పర్యాటకంగా కేరళ చాలా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. అటువంటి కేరళను మరింతగా పర్యాటక రంగంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఏవైతే 3 స్టార్ హోటల్స్ కానీ 5 స్టార్ హోటల్స్ కానీ 7 స్టార్ హోటల్స్ కానీ ఉంటాయో అటువంటి వాటికి ఆర్థిక సహాయం అందిస్తూ పర్యాటక రంగాన్ని పెంపొందించాలనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి. నెక్స్ట్, ఇటీవల జిందాల్ పవర్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన వారు ఎవరు? ఇటీవల జిందాల్ పవర్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన వారు ఎవరంటే అనిల్ కుమార్ ఝా. అనిల్ కుమార్ ఝా. అనిల్ కుమార్ ఝా అండి. ఇటీవల జిందాల్ పవర్ లిమిటెడ్ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపార సంస్థల్లో జిందాల్ కంపెనీ ఒకటి. ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులైనారు అంటేనా అనిల్ కుమార్ ఝా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధన బిల్లు 2021ని ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధన బిల్లు 2021ని ఆమోదించింది అంటేనా ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. ఇటీవల అన్నామండి. మొట్టమొదటిసారిగా అయితేనా మధ్యప్రదేశ్. ఇటీవల అయితేనా ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధన బిల్లు 2021ని ఆమోదించింది అంటేనా ఉత్తరప్రదేశ్ అండి. ఈ చట్ట ప్రకారం స్వలాభం కోసం మతాన్ని మార్చుకుంటే, స్వలాభం కోసం అంటే ఉద్యోగం కోసం కావచ్చు, లేదంటే ఆస్తి పొందేదాని కోసం కావచ్చు, ఆర్థిక కార్యక్రమాల కోసం కావచ్చు, లేదంటే కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల కోసం కావచ్చు మతాన్ని మార్చుకుంటే అది నేరంగా భావించబడుతుందని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందంటేనా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది? ఏ రాష్ట్రంలో అంటేనా పుదుచ్చేరి అండి. పుదుచ్చేరి. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటేనా పుదుచ్చేరి. ఎందుకంటేనా ఇక్కడ విశ్వాస తీర్మానంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయినటువంటి నారాయణ స్వామి 2 ఓట్ల మెజార్టీ లేకపోవడంతో ఇక్కడ తన యొక్క అధికారాన్ని కోల్పోయి రాజీనామా చేశారు. దానివల్ల ఏమైందంటే పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్ రాష్ట్రపతి పరిపాలన విధించడానికి కేంద్ర కేబినెట్కి సిఫార్సు చేశారు. కేంద్ర కేబినెట్ కూడా దాన్ని ఆమోదించడంతో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఎక్కడ? పుదుచ్చేరిలో. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటేనా పుదుచ్చేరి. నెక్స్ట్, మహిళలకు ఉచితంగా నాప్కిన్లు ఇవ్వనున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? మహిళలకు ఉచితంగా నాప్కిన్లు ఇవ్వనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటేనా రాజస్థాన్ అండి. ఇక్కడ సాధారణంగా పాఠశాల విధులు చదివేటువంటి విద్యార్థినులకు ఉచితంగా నాప్కిన్లు ఇస్తుంటేనా ఇక్కడ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థినులతో పాటు ఆ రాష్ట్రంలో స్త్రీలు అందరికీ ఇక్కడ బహిష్ట సమయంలో లేదా నెలసరి సమయంలో ఉచితంగా నాప్కిన్లు ఇవ్వాలని చెప్పి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మహిళలకు ఉచితంగా నాప్కిన్లు ఇవ్వనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే రాజస్థాన్. నెక్స్ట్, దేశంలోని వలస కార్మికుల కోసం నూతన వలస కార్మికుల ముసాయిదా జాతీయ విధానాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది అంటేనా నీతి ఆయోగ్. దేశంలోని వలస కార్మికుల కోసం నూతన వలస కార్మికుల ముసాయిదా జాతీయ విధానాన్ని ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది అంటేనా నీతి ఆయోగ్ అండి. ఇక్కడ మీరు గమనిస్తే 2020 కరోనా సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మంది, దాదాపు 5 కోట్ల మంది గ్రామాల నుంచి పట్టణాల నుంచి లేదా గ్రామాలకు తమ సొంత ప్రాంతాలకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వెళ్ళడం జరిగింది. అనేక వలసల్లో వాళ్ళకు అనేక అనుభవాలు ఎదురైనాయి. అనేక మంది తమ యొక్క కష్టాలను ఎదుర్కొని తమ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అనేక మంది వాళ్ళకు సహాయాలు అందించినప్పటికీ కూడా
తర్వాత కాలంలో ఎప్పటికైనా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ వలస కార్మికుల ముసాయిదా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే నీతి ఆయోగ్. దేశంలోని వలస కార్మికుల కోసం నూతన వలస కార్మికుల ముసాయిదా జాతీయ విధానాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదంటే నీతి ఆయోగ్. నెక్స్ట్, నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్లో భాగంగా ఏ సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఈ సేవా బట్వాడా అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవా బట్వాడా అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటున్నా 2024 నాటికి. 2024 నాటికండి. నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్లో భాగంగా ఏ సంవత్సరం నాటికి దేశంలో పూర్తి స్థాయిలో ఈ సేవా బట్వాడాను అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే 2020 నాటికి దేశంలో పూర్తి స్థాయిలో ఈ సేవా బట్వాడాను అమలు చేయాలని నిర్ణయించిందండి. ఆర్థిక కార్యక్రమాలు కావచ్చు, లేటర్ తపాలా కార్యక్రమాలు కావచ్చు, బ్యాంకింగ్ సేవా కార్యక్రమాలు కావచ్చు, దాదాపు ఏవైనా సరే ఇక్కడ ఇంటర్నెట్ సేవ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలి దేశవ్యాప్తంగా అని ఎప్పుడంటేనా 2020 నాటికి లక్ష్యంగా పెట్టుకుందండి. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం ఎక్కడ ప్రారంభించనున్నారు? ఎక్కడంటేనా ముంబైలో. నావీ ముంబై మరియు బాంద్రా మధ్య మార్గంలో సముద్ర గర్భంలో 4.7 కిలోమీటర్ల దూరాన్ని సముద్ర గర్భంలో సొరంగాన్ని నిర్మించడం జరిగింది. ఎక్కడంటేనా ముంబైలో అండి. భారతదేశంలో మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం ఎక్కడ ప్రారంభించనున్నారు అంటేనా ముంబైలో. నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఎల్ఎన్టీ సంస్థ రూపొందించిన C453 అనే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్సెప్టార్ బోటును ఎక్కడ సేవల్లోకి ప్రవేశపెట్టారంటున్నా చెన్నై. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, లేదంటే మనకు యుద్ధ విన్యాసాలు కానీ, లేదంటే రక్షణ రంగంలో కానీ చాలా ఇంపార్టెంట్ బిట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఎల్ఎన్టీ సంస్థ ఎవరు రూపొందించారంటున్నా ఎల్ఎన్టీ సంస్థ అండి. ఎల్ఎన్టీ సంస్థ రూపొందించిన C453 అనే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్సెప్టార్ బోర్డును ఎక్కడ విధుల్లోకి తీసుకున్నారంటున్నా చెన్నైలోకి జలప్రవేశం చేయడం జరిగిందండి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ బోటు యొక్క సరౌండింగ్ 30 కిలోమీటర్ల పరిధిలో ఏ బోటు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి బోటు స్వదేశం కావచ్చు, విదేశాలు కావచ్చు, ఇక్కడ 30 కిలోమీటర్ల పరిధిలో ఏ బోటు ఉన్నా కూడా తన యొక్క రాడార్ సాయంతో రాడార్ మరియు సోనార్ సాయంతో దాని యొక్క పనితీరు కానీ ఎంత దూరంలో ఉంది, ఏ దానంలో ఉంది, అది ఖచ్చితత్వంతో లెక్కించగలుగుతాయండి. దీనివల్ల రక్షణ పరంగా మన భారతదేశానికి మరింత ఇక్కడ బలంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఎల్ఎన్టీ సంస్థ రూపొందించిన C453 అనే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్సెప్టార్ బోర్డును ఎక్కడ సేవలోకి ప్రవేశపెట్టారు అంటే చెన్నైలో. నెక్స్ట్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015కు ఆమోదింపబడింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ఆమోదింపబడింది. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ఆమోదించబడింది అంటే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ. ఏ శాఖ అంటే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ఆమోదింపబడింది అంటే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ యొక్క ప్రతిపాదించడం అంటే జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ఆమోదించడం పడిందండి. ఇక్కడ జైళ్లలో ఉన్నటువంటి బాలులు లేదా బాలికలకు ఇక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల రక్షణ సదుపాయాలను కల్పించాలి. విద్య, వైద్యం, వాళ్ళకు కావాల్సినటువంటి ఆటపాటలు అన్నీ కూడా జువైనల్ హోమ్లో కల్పించాలని ఒక చిన్న ప్రతిపాదన చేసింది ఎవరంటే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ. అది ఆమోదించబడడం జరిగిందండి. మరి ఈ శాఖ యొక్క మంత్రి ఎవరంటున్నా స్మృతి ఇరానీ. ఎవరంటే స్మృతి ఇరానీ. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటున్నా స్మృతి ఇరానీ అండి. నెక్స్ట్,
ఒక వ్యక్తి యొక్క కార్బన్ పాదముద్రను అంచనా వేయడానికి కార్బన్ వాచ్ అనే మొబైల్ అప్లికేషన్ యాప్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ప్రారంభించిందండి. చండీగఢ్ ప్రారంభించింది. ఒక వ్యక్తి యొక్క కార్బన్ పాదముద్రను అంచనా వేయడానికి కార్బన్ వాచ్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటేనా చండీగఢ్ ప్రారంభించింది. ఇక్కడ కార్బన్ పాదముద్ర అంటేనా ఒక వ్యక్తి ఉత్పత్తి చేసేటువంటి గ్రీన్ హౌసెస్ వాయువులను ఇక్కడ లెక్క కట్టడం అండి. ఇక్కడ దీనికోసం ఒక మొబైల్ యాప్ను రూపొందించారు. ఆ మొబైల్ యాప్ను రూపొందించేటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే చండీగఢ్. ఇక్కడ కార్బన్ పాదముద్ర అంటే ఒక వ్యక్తి సరాసరిగా ఉత్పత్తి చేసేటువంటి గ్రీన్ హౌసెస్ వాయువుల యొక్క రేటింగ్ని కార్బన్ పాదముద్ర అని పిలుస్తామండి. నెక్స్ట్ లాల్ లకీల్ పథకంను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే పంజాబ్. లాల్ లకీల్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే పంజాబ్ అండి. ఇక్కడ పంజాబ్లో వచ్చేసి ఎవరైతే వంశపార్యపరంగా పట్టాలు లేకుండా భూములు తమ యొక్క స్వాధీనంలో ఉంటే, ఇక్కడ పట్టాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి బ్యాంకులో లోన్ ఇస్తారు, పట్టాలు లేకపోతే బ్యాంకులో లోన్ ఇవ్వరు, డీకేటీలు అనేసి. ఇక్కడ డీకేటీ పట్టా లేకుండా ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో వంశపార్యపరంగా భూములు వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉంటే అటువంటి వారికి కూడా బ్యాంకు నుంచి రుణాన్ని పొందడానికి ప్రవేశపెట్టినటువంటి పథకమే లాల్ లకీల్ పథకం అండి. లాల్ లకీల్ పథకం దీన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటేనా పంజాబ్ రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీనివలన వాళ్ళు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేదానికి బ్యాంకుల నుంచి సులభతరంగా లోన్లు లేదా నిధులు పొందడానికి అవకాశం ఉంటుంది. లాల్ లకీల్ పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే పంజాబ్. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ల ఫిర్యాదుల కోసం ఏ నగరంలో ట్రాన్స్జెండర్ల డెస్క్ను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది? ఏ ప్రాంతంలో అంటేనా హైదరాబాద్. ఏ నగరంలో అంటే హైదరాబాద్. చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్జెండర్ల ఫిర్యాదు కోసం ఏ నగరంలో ట్రాన్స్జెండర్ల డెస్క్ను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడింది అంటే హైదరాబాద్. ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరైనా ట్రాన్స్జెండర్లు పోతే వాళ్ళను అవహేళన చేయడం కానీ లేదంటే వాళ్ళను మానసికంగా శారీరకంగా బాధపెట్టడం కానీ జరుగుతున్నది. అటువంటి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్ల డెస్క్ను ప్రవేశపెట్టడం జరిగిందండి మొట్టమొదటిసారిగా. ఎక్కడంటేనా హైదరాబాద్లో. నెక్స్ట్ బ్రివా రక్తం ఔషధంపై పేటెంట్ను పొందిన వారు ఎవరు అంటేనా టీఈజీకే మూర్తి. బ్రివా రక్తం ఔషధంపై పేటెంట్ పొందిన వారు ఎవరంటేనా టీఈజీకే మూర్తి అండి. మరి ఈయన ఎవరంటేనా బాపట్ల ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఈయన ఎవరంటేనా బాపట్ల ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్. బ్రివా రక్తం ఔషధంపై పేటెంట్ను పొందిన వారు ఎవరంటేనా టీఈజీకే మూర్తి. టీఈజీకే మూర్తి ఎవరంటేనా బాపట్ల ఫార్మసీ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ అయినటువంటి బ్రివా రక్తం ఔషధంపై పేటెంట్ పొందడం జరిగింది. ఎన్ని సంవత్సరాల కంటేనా 20 సంవత్సరాల కాలానికండి. 20 సంవత్సరాల కాలానికి పేటెంట్ పొందడం జరిగింది. ఇక్కడతో ఈరోజు యొక్క అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనము పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగమే లక్ష్యంగా చదువుతూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా మా వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి తరపున మేము ఈ కరెంట్ అఫైర్స్ రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ డైలీ కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ తమ యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలని మీ యొక్క దృక్పథాన్ని మనసారగా జరగాలని కోరుకుంటూ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో ఈ వీడియో రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.